అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం NC24 చిత్రం చేస్తున్నాడు. విరూపాక్ష లాంటి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో NC24 రాబోతుంది. ఈ చిత్రం మీద భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. NC24 చిత్రంలో నాగచైతన్యకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దాంతో NC24 కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మొదటి పాట త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రానికి వృషకర్మ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. NC24 చిత్రంలో నాగచైతన్య అడ్వెంచర్ నేపథ్యంలో సాగే యువకుడికి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నట్టుగా సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ అబ్బురపరిచే సెట్స్ లో ఈ చిత్రం రాబోతుంది. ఇక తండేల్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు నాగచైతన్య. ఇప్పుడు NC24 చిత్రానికి బడ్జెట్ ఏకంగా 100 కోట్లు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో నాగచైతన్య మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. మీనాక్షి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య, మీనాక్షి ఇద్దరి కాంబోలో మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విరూపాక్షతో ఓవర్ నైట్ లో ప్రతి ఒక్కరూ తనను చూసేలా చేసుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఇప్పుడు నాగ చైతన్యతో అంతకు మించిన కథతో తీస్తున్నాడు. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే 100 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందబోతుంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఈ చిత్రం కోసం వాడబోతున్నారట. అందుకే బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని అంటున్నారు. అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేసిన పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు, అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామి అయ్యాడు. మరో నిర్మాతగా BVSN ప్రసాద్ ఉండబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.